గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఇప్పుడు చాలా టైం అయిపోయింది, మనం రెగ్యులర్గా మాట్లాడుతూ ఉన్నాం, కానీ నేను మాట్లాడతా. కనుమర్ల గుండారెడ్డి సారు నాకు విద్యా ప్రదాత, స్ఫూర్తి ప్రదాత, ఆదర్శమూర్తి. సార్కు ఈరోజు కాలేజ్ పెట్టి 25 సంవత్సరాలు గడిచిపోయింది. సార్తో నా జర్నీ 23 సంవత్సరాలు. అయితే ఈ 23 సంవత్సరాల్లో నేను గర్వంగా చెప్పుకునే విషయం ఒకటి ఉంది. సార్ కూడా పాపం ఎప్పుడు చెప్తాడా అని నేను సగర్వంగా నిద్రలో లేపి అడిగినా మా ఇంట్లో ఫ్యామిలీ ఎవరైనా చెప్తారు, నాకు ఆదర్శం కనుమర్ల గుండారెడ్డి సార్. ఈరోజు సమాజంలో నేను ఒక రిపోర్టర్గా, ఒక మంచి జర్నలిస్ట్గా, ఒక అద్భుతమైన వ్యాఖ్యాతగా, బ్రదర్ షఫీకి పర్సనల్ మేనేజర్గా, ఒక మంచి మోటివేటర్లా బ్రతుకుతున్నాను అంటే 100కి 100% కనుమర్ల గుండారెడ్డి సార్ అందులో ఉన్నారు. అలాగే ఈరోజు నేను చెప్పగలిగేది ఏంటంటే, శ్రీ గౌతమిలో ఆ రోజు నేను చదువుకున్న చదువు ఈరోజు జీవితంలో నన్ను గర్వపడేలా చేసింది. ఈరోజు నేను ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నానని కళ్ళు మూసుకొని చెప్పగలను. అలాగే నా పిల్లలు ఇక్కడే చదువుతున్నారు. శ్రీ గౌతమిలో మనం ఇక్కడ ఒక జాబ్ చేసే ఎంప్లాయీ కూడా ఫీల్ అవ్వాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ఒక సెమీ గవర్నమెంట్లో పనిచేస్తున్నట్లు ఫీల్ అవ్వాల్సిందే. అంతటి ఘన చరిత్ర ఒక రాష్ట్ర వ్యాప్తంగా మన గౌతమి కాలేజీకే సొంతం. మీరందరూ గమనించే ఉంటారు. ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులు ఒక విషయాన్ని గుర్తించాలి. జీవితంలో సక్సెస్ అవ్వాలి అంటే ఖచ్చితంగా శ్రీ గౌతమిలో చదవాల్సిందే. ఎందుకంటే అలాంటి స్టాండర్డ్స్ ఇక్కడ ఉంటాయి. ప్రతి నిత్యం గుండారెడ్డి సార్ యొక్క ప్రతి కదలికని నేను గమనిస్తుంటా దగ్గరుండి. ప్రతి కదలికని, ఆయన నడిచే నడక, ఆయన మాట్లాడే మాట, ఫేస్లో ఎక్స్ప్రెషన్స్, ప్రతి బాడీలో ఉన్నటువంటి ప్రతి బాడీ మూమెంట్స్ అన్నీ గమనించామండి. అందులో ఎంతో కొంత నేర్చుకున్నామండి. ఒరిస్సాకి జర్నీ చేసాం మేమిద్దరం 2008లో. ఆ జర్నీలో మహాభారతం వినిపించేవారు సార్ నాకు. ఇందాక మన చీఫ్ గెస్ట్ ఆ దుర్యోధనుడు అవన్నీ చెప్తూ ఉంటే ఆన్సర్లు మా మదిలో వెలిగాయి. ఏసీ బెర్త్లో కూర్చొని మాట్లాడుకునేవాళ్ళం. చాలా అనుబంధం ఒక గురు శిష్యులు మాత్రమే కాదు, ఇంకా ఎక్కువగా ఉందని నేను చెప్పుకుంటాను. అది ఇంతకు మించి నేను మళ్ళీ చెప్పగలుగుతా, తర్వాత కూడా చెబుదాం. థ్యాంక్ యూ సార్.